భానుడి భగభగలతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాబోయే మే మాసంలో ఎలా ఉంటుందోనంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు బయటకొచ్చే పరిస్థితి లేకుండా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతతో పాటుగా వడగాల్పులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భానుడి ప్రతాపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంది. ఉదయం 10 అయితే తప్ప బయటకు వెళ్ళిన పరిస్థితి. ఉదయం 10 గంటల లోపే ఎలాంటి పనులు ఉన్నా కూడా ఈ హాస్పిటల్ కావచ్చు అనేక ఏ పనులు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి. ఓన్లీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళిన పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా టెంపరేచర్ ఎక్కుతుంది. సుమారుగా 38 నుంచి 40 సెంటీమీటర్ వరకు పర్సెంటేజ్ ఉన్న ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రోడ్డు మీద ఎవరైతే చాలా ఇంపార్టెంట్ అయితే పనులు తప్ప బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల కాంచే భారీ మొత్తంలో ఎండ కొట్టడంతో ఇవాళ స్కూల్ పిల్లలు కావచ్చు ఏదైనా హాస్పిటల్ పోయే పని మీద చాలా అత్యవసర పనులు అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఉదయం 10 గంటలకి ఎండ మొదలవుతుంది. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో అంతే ఉష్ణోగ్రత పెరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఓవరాల్గా ఉమ్మడి జిల్లా ఇటు ములుగు జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, మహబూబాద్ జిల్లా కావచ్చు భారీగా ఎండ కొడుతున్న పరిస్థితి. ఎండకు చాలా ఇబ్బంది. ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎండలకు బయటకు వెళ్ళిన పరిస్థితి. హాస్పిటల్ కావచ్చు ఇంకేదైనా దానికన్నా మించినటువంటి అత్యవసరం తప్ప బయటకు వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం కొబ్బరి బొండాల సెంటర్లో ఉన్నాం. కొబ్బరి బొండాలకి ఎండకు సేద తీయడం కోసం కొంతమంది పబ్లిక్ ఇవాళ సేంద్రియ తీసుకునే పరిస్థితి. ఇటు కొబ్బరి బొండాలు కావచ్చు, జ్యూసులు కావచ్చు, చాలా మంది ద్రవపదాలు తీసుకునే పరిస్థితి. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. స్థానికులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎండకు ఎలాంటి సేద తీయడం కోసం ఎలాంటి రుగ్మతలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇటు కూల్ డ్రింక్స్ కావచ్చు, కొబ్బరి బొండలు కావచ్చు అనేకమైనటువంటి సేంద్రియ తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి వరుణారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఎండలు బాగా కొడుతున్నాయి? బాగా కొడుతున్నాయి సార్, ఎండలు ఫుల్ కొడుతున్నాయి. అసలు ఉడకపోతే వర్షం అయితే లేదు. కరెంటు చక్కగా ఉండకపోవడం నైట్లో ఇట్లా బాగున్నాయి. బాగా ఎండ కొడుతుంది. 10 గంటల లోపే బయటకు వెళ్ళాలి పరిస్థితి. 10 తర్వాత బయటకు వెళ్ళిన పరిస్థితి. 10 గంటల నుంచి ఫుల్ ఎండ అవుతుంది. ఇక 9 నుంచి స్టార్ట్ ఎండ, మళ్ళీ సాయంత్రం 7 గంటల దాకా ఇదే మంట. ఇక చాలా బాగా ఎండ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు కొంచెం అనిపిస్తుంది కానీ బయటకు వెళ్తే మాత్రం చాలా ఎండ విపరీతంగా ఉంది. ఇంకా ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా ఆల్టర్నేట్గా ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాం. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అందరికీ సమాచారం. పబ్లిక్ ఎక్కువ వచ్చి ఎండలు బయటకు వెళ్ళిన పరిస్థితి. ఎండకేనా తాగేది? ఎండకే తాగుతాం. బాగా కొడుతుంది ఎండ బాగా కొడతాం. బాగా ఎండ తప్ప ఇప్పుడే హాస్పిటల్ పోతాం. స్టార్ట్ అయితే రాత్రి 11 వరకు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఎండ బాగున్నాయి. మధ్యాహ్నం పొద్దున 7:30 రాత్రి 11, 12 కూడా అవుతుంది. రేటు 30, 40 ఉన్నాయి. రేటు కూడా బాగా పెరుగుతుంది. తాగుతారు కస్టమర్. ఇప్పుడు హెల్దీ పర్పస్ కదా. ఒక మన 350 ml, 400 ml బోండం బట్టి బెంగళూరు బోండా, ఆంధ్ర బోండా అన్నీ వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి రేటు. ఎందుకంటే ఇది కూడా పొద్దున 9 స్టార్ట్ అయితే రాత్రి 11 అయితే ఎండ బాగున్నది కాబట్టి తాగుతూ ఉన్నారు. 12 కూడా అవుతుంది రాత్రి. ఆంధ్రే, ఈస్ట్ గోదావరి. ఇప్పుడు 3 రోజులకు 2 రోజులు కూడా అవుతాయి. అంటే 7-8 వేల కాక కొడతారు. 2 days 3 days. కొబ్బరి వచ్చినాండి. రోజు ఎండ బాగున్నాయి కదా, కొబ్బరి వస్తుంది బాగున్నాయి. ఇక కొబ్బరి మీద కొంచెం తృప్తి అవుతుంది. ఇలా అండి అంటే ఎండలకు అంటే కొబ్బరి బొండ కాకుండా ఇంకేమన్నా వేరే ఏం లేదు, కొబ్బరి కొండ కోసం వస్తున్నాం అంతే. రోజు వస్తాయి తీసుకుని అంటే ఇంకా కొబ్బరి బొండ కాకుండా వేరే ఇంకేం తాగితే ఇక కూల్ డ్రింక్స్ ఏమన్నా జస్ట్ తెల్ల పని. సరే, ఎండకు కొబ్బరి బొండాలతో పాటు అనేక కూల్ డ్రింక్స్ తాగే పరిస్థితుంది. కొబ్బరి బొండాలు కాబట్టి కూల్ డ్రింక్స్, గ్రేప్స్ కావచ్చు, ఇతర కొబ్బరి బొండాలతో పాటు అనేక సేంద్రియ అనేకటువంటి జ్యూసులు తాగే పరిస్థితుంది. అంటే ఓవరాల్ చూసుకుంటే వరంగల్ జిల్లాలో గతంలో పంటే కూడా ఏప్రిల్ మంత్లో కాదు మేలో కొట్టాల్సిన ఎండలు ఇప్పుడే ఉదయం మొత్తంలో ఎండలు కొడుతాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. 10 గంటల లోపలనే ఉన్న అత్యవసర హాస్పిటల్ కావచ్చు, ఇతర ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప బయటకు వచ్చే పరిస్థితి. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల అయ్యే వరకు కూడా పూర్తి ఎండ తగ్గిన పరిస్థితి. ఈ లోపల ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ఒక పక్క వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాద్ జిల్లాలో సుమారుగా 38% టెంపరేచర్ నమోదవుతున్న పరిస్థితి. ఇలా ఉంటే ఇప్పుడే ఏప్రిల్ నెలలో ఇలా ఉంటే మే నెలలో ఎట్లుందని చెప్పేసి చాలా ప్రజలు అయితే భయాందోళన ఉన్న పరిస్థితి. ఎవరు కూడా డాక్టర్లు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఒక హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇంపార్టెంట్ అయితే తప్ప బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. ఏదైనా ఉదయం 10 గంటల లోపల మీ అత్యవసర పనులు తీసుకోండి, తర్వాత బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది.
ఇది ఎండకు సంబంధించిన డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్ కనేసి, వరంగల్ నుండి.